సో యా మెగా పవర్ స్టార్తో బాగా మంచిగా హ్యాండిల్ చేశారు. ఆయన ఆ రేంజ్లో ఉండి కూడా ఈ క్యారెక్టరైజేషన్ తీసుకుని అంతగా డౌన్ టు ఎర్త్ చేసింది చాలా ఆ రిజల్ట్ కనిపిస్తుంది. ఆయన అంత బాడీ బిల్డ్ చేసి అంత చేయడం. రామ్ చరణ్ హార్డ్ వర్క్ అయితే సూపర్, ఖచ్చితంగా మంచి యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ మెగాస్టార్ కొడుకనే ఆయన అందరూ గుర్తిస్తారు. సినిమా అయితే మాత్రం పీక్స్, మొత్తం అందరు ఫ్యామిలీతో వచ్చి పిల్లలకి మంచి మోటివేషన్ మూవీ ఇది. సో అందరూ తప్పకుండా వచ్చి చూడాలని చెప్పి మేమైతే విష్ చేస్తాం. చెప్పండి అమ్మ, రంగస్థలం మూవీ కూడా రామ్ చరణ్ గారు ఇంతే కష్టపడ్డారు, అది కమర్షియల్గా వర్కౌట్ అయింది. అవార్డ్స్ విషయంలో అంత సంతృప్తిని ఇవ్వలేదు ఫ్యాన్స్కి. ఈ మూవీ అది భర్తీ చేస్తుందా? ఈ మూవీకి అయితే కరెక్ట్ బొమ్మ పడిందని అనుకోవచ్చు. రామ్ చరణ్కి మంచి యాక్టింగ్తో పాటు హీ షోడ్ ఎవ్రీథింగ్, యాక్టింగ్, బాడీ బిల్డింగ్, ఎవ్రీథింగ్. సో ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే ఈసారి పక్కా మిస్ అయ్యేదే లేదు. రంగస్థలం అంటే మనకు కొంచెం ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఉంటుంది, ఇది కొంచెం సోషల్ మెసేజ్తో కూడింది అండ్ సమ్వాట్ మోటివేషన్ కూడా ఉంటుంది. జనరల్ యూజర్ ఇప్పుడు వచ్చిన సినిమాస్లో అన్ని మనకి యాక్షన్స్ అదే ఉంటున్నాయి, కానీ ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చాలా తక్కువ వస్తున్నాయి. సో అందులో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాం. ఓజీ కానీ సూపర్. నెక్స్ట్ ఇంకోటి ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. మెయిన్ థింగ్ ఇందులో లాస్ట్ 15 మినిట్స్ బుచ్చిబాబు చెప్పినట్టే లాస్ట్ 15 మినిట్స్ ఆయన లాస్ట్ స్పోర్ట్స్ గురించి ఏదైతే చెప్పాడో, ఇందులో 3 రకాల స్పోర్ట్స్ ఉంటాయి, దాంట్లో లాస్ట్ స్పోర్ట్స్ గురించి ఎప్పుడైతే చెప్పారో నెక్స్ట్ లెవెల్ అన్న. బుచ్చిబాబు గారు లాస్ట్ ఒక 15 మినిట్స్ అందరినీ ఒక సీట్లో కతికించి పెట్టాడు. కొంచెం బోరింగ్ అనిపించినా కానీ లాస్ట్ 15 మినిట్స్ చాలా ఇచ్చివాడు ఇంకా. జనరల్గా మనకి ఏ మూవీ చూసినా మనం కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అవును, ఇది చూసాక స్పోర్ట్స్ మనం ఎందుకు మిస్ చేసాం, అనవసరంగా స్టడీస్ వైపు వెళ్ళాం అని ఏమైనా అనిపించింది? 100% అనిపిస్తుంది. అంటే ఇది కూడా స్పోర్ట్స్ అనేది కూడా ఒక భాగం అని మనకు 100% అనిపిస్తుంది దీంట్లో చూసినాక. అంటే మనకి చూసి రెస్లింగ్ మూవీస్ చూసినా కానీ సుల్తాన్ కానీ ఇది చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది, ఆ మోటివేషన్ అనిపిస్తుంది సేమ్ టు సేమ్. ఇది చూసినప్పుడు పెద్ద మూవీ చూసినప్పుడు కూడా సేమ్ మీకు అదే ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ సుల్తాన్ ఇంకా మించిపోయింది అనుకోండి. ఇక అంటే మనకి స్పోర్ట్స్ కూడా ఒక మన లైఫ్లో కెరియర్ ఎంచుకోవచ్చు అనే బాగా బుచ్చిబాబు చూపించారు అనమాట. ఒక విలేజ్ కష్టంగానే ఒక యువకుడు తలుచుకుంటే ఏం తలుచుకుంటే అది చేయగలను. నిజం చెప్తున్నాను, ఈ సినిమా పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు ఆంధ్ర తెలంగాణ సీఎం చూసి స్పోర్ట్స్ కూడా గౌరవం పెరగాలని కోరుకుంటున్నాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ సినిమా చూడండి, చూసి స్పోర్ట్స్కి వాల్యూ పెంచండి. మీరు బాగాలేదంటారు బ్రో, ఎక్కడ బాగాలేదని రమ్మని చెప్తాను నేను. ఏం బాగాలేదు, వాడు ఏదో సినిమా ఫ్యాను, ఏదో ఫేమస్ కోసం. నేను ఇక నాకు ఈ రివ్యూలకి దేనికి సంబంధం లేదు. నేను సినిమా చూసి మనస్ఫూర్తిగా చెప్తున్న రివ్యూ ఇది. నిజంగా చాలా బాగుంది మూవీ. కంపల్సరీ నేషనల్ అవార్డు వస్తుంది రామ్ చరణ్ యాక్టింగ్కి. లైక్ అంటే సినిమా అయిపోయిన 5 మినిట్స్ కూడా ఇంకా సీట్లో జనాలు లేకపోతున్నారు. ఇట్స్ ఎమోషనల్ డ్రైవ్, బెస్ట్ యాక్టింగ్ అవార్డు వస్తుంది. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే రామ్ చరణ్ గారి మీద ఫోకస్ ఎక్కువైపోయి మంచి క్యారెక్టర్స్ ఉన్నా సరే వాటికి ఎక్కువ స్కోప్ ఇవ్వలేదని అంటున్నారు. అలా ఏం లేదు, అందరికీ స్కోప్ ఇచ్చారు, అందరూ బాగా యాక్ట్ చేశారు. ఈవెన్ హీరోయిన్ కూడా లాస్ట్లో లైక్ ఆ స్కోప్ కనిపించింది. రామ్ చరణ్ అయితే మాత్రం లైక్ అప్ అండ్ లైక్ ఎంటైర్ మూవీని క్యారీ చేశారు సినిమా అంతా. అండ్ ఈవెన్ సినిమా అయిపోయిన 5-10 మినిట్స్ కూడా జనాలు సీట్లో లేట్లేదంటే మీరు అర్థం చేసుకోండి. ఇట్స్ అన్ ఎమోషనల్ డ్రైవ్. సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్. ఎలా ఉందండి పెద్ద మూవీ? సార్ ఒక అద్భుతమైన సినిమా చూసి వెళ్తున్నాం సార్. ఈ రూపాయి విలువ ఈ సినిమాలో చూపించారు, ఆత్మగౌరవం గారికి చూపించారు, క్రీడా స్ఫూర్తిని చూపించాడు. తన గ్రామం కోసం, తన 1800 మంది నివసించే గ్రామం ఐడెంటిటీ లేనప్పుడు ఆ ఐడెంటిటీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన సన్నివేశం చూపించాడు. రంగస్థలంలో ఎందుకు నేషనల్ అవార్డు రాలేదని చెప్పేసి మనం అనుకున్నాం ఆది పినిశెట్టితో. RRRలో సెటిల్ పెర్ఫార్మెన్స్ చూసాం. ఈ రోజు చూస్తే అంటే దానికి 10ంతల యాక్షన్ రామ్ చరణ్లో చూసామండి.